నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపినాయి భారతదేశ వ్యాప్తంగా. ముస్లింలకు దోచిపెడుతుంది కాంగ్రెస్ పార్టీ, హిందువుల ఆస్తులన్నీ వాళ్ళకు పంచిపెడుతుంది, మీ ఇండ్లు బంగారం తాలిబొట్లు కూడా గుంజుకుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ స్థాయికి అలా మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండే దీనిపైన పౌర సమాజం దాదాపు 2000 మంది కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. సరే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండేటువంటి ఎలక్షన్ కమిషనర్లను నియమించిందే నరేంద్ర మోడీ కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడం దాదాపుగా ఉండదు. అది మన అందరికి తెలిసినటువంటి వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎందుకు ఇతరుల హిందువులై దోస్తుంది, ఎందుకు ముస్లింలకు పెడుతుంది? గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిపాలన చేసింది. మరి అప్పుడు చేయనటువంటి దోచిపెట్టినటువంటి కార్యక్రమం ఇప్పుడు ఎట్లా చేస్తుంది? ఎందుకు నరేంద్ర మోడీ ఈ మాటలు మాట్లాడిండు? సరే, రాజకీయ వ్యాఖ్యలు చాలామంది చేస్తారు. ఎందుకు మాట్లాడిరంటే, ఒక కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం 67 సీట్లు మొన్న జరిగినటువంటి 102 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఓటింగ్లో 67 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వస్తూ ఉన్నాయి. కేవలం 32 మాత్రమే భారతీయ జనతా పార్టీ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్లో ఎట్టి పరిస్థితిలో ఈ ప్రజల్ని డివిజన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ మీడియా అని చెప్పుకున్నటువంటి మీడియా కూడా మోడీకి ఎక్కువ రాకపోవచ్చు, మొదటి దఫా దాంట్లో దాదాపు 60 పైచిలకు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ తోటి ఎట్టి పరిస్థితిలో డివిజన్ చేయాలనుకుంటున్నారు. హిందువుల తాలిబొట్లను గుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. సార్, ఇట్లా మాట్లాడదలుచుకుంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట అడగాలి మిమ్మల్ని. మీ సతీమణి తాలిబొట్టు మీరే తెంపుకొని పోయిరుగా సార్. ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఇట్లా 100 మాట్లాడుకోవచ్చు. మీకు నిజంగా మీరు 10 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందు పెట్టండి. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ పార్టీ లాంటి మేనిఫెస్టో అంటారా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో తెలుసా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 1-2 కాదు, ఉన్నాయి, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేదో 4 రూమ్లలో కూర్చొని రాసినటువంటి మేనిఫెస్టో కాదు. దాదాపు 165 అంశాలను క్రోడీకరించి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు జాపిన ముసలి వరకు ఎలా వీళ్ళని అభివృద్ధి చేయాలి, ఎలా వీళ్ళని ఒక సరైన అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే కడగనాకే మేనిఫెస్టో కాదు నరేంద్ర మోడీ గారు. మరి ఎందుకో మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. అటు ఎంత చిన్న అంటే నరేంద్ర మోడీ గారిని నిజంగా 400 వస్తాయి అనుకుంటే ఉత్తరప్రదేశ్లో 30 పార్టీలతో పెట్టుకుని పోతూ 30 పార్టీలు. ఇక ఆయన వార్డు మెంబర్ పార్టీ ఆయననే ఉంటాడు, ఆయన ఎన్డీఎల్నే, ఈయన ఎన్డీఎల్నే, ఆయన ఎన్డీఎల్నే. నిజంగా 400 గెలిచేది ఉంటే ఇంత ఆయాసం ఎందుకు సార్? ఒక మాట, అధికారం పోతుందనేటువంటి భయం. అయితే నరేంద్ర మోడీ గారు ఏమనుకున్నాడంటే, అయోధ్య నన్ను కాపాడుతుంది అనుకున్నాడు, అక్షింతలు కాపాడుతాయి అనుకున్నాడు, ఇంకేదో కాపాడుతాయి అనుకున్నాడు. కానీ ప్రజలు ఇవాళ చర్చిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, పేదరికం మీద చర్చిస్తూ ఉన్నారు, ధరల పెరుగుదల మీద చర్చిస్తూ ఉన్నారు, డాలర్ మారకం విలువ పెరిగిపోవడం చర్చిస్తూ ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం మీద చర్చిస్తూ ఉన్నారు. ఈ ప్రజల జీవన విధానం ఏదైతే ఉందో దీంట్లో ఎలాంటి మార్పు రాకపోగా ఇంకా దిగజారినటువంటి అంశాన్ని చర్చిస్తూ ఉన్నారు. సార్, మీరు సృష్టించిన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయని అర్థమవుతా ఉంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశం $3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళిపోయింది, మన జీడిపి పెరిగింది. $3 ట్రిలియన్ దొంగది కాదు దొడ్లేకి రాదన్నట్టుగా ఇంత పెద్ద ఎకానమీ అవుతుందా? అందులో ఉద్యోగాలు ఉన్నాయా? బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రకారము రాబోయేటువంటి 2025లో కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 25,000 మంది ఉద్యోగాలు పోబోతూ ఉన్నాయని చెప్పారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే మాట దేవుడెరు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఇక ఉద్యోగాల కల్పన గురించి భారతీయ జనతా పార్టీ ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అక్కడ కిషన్ రెడ్డి గారు ఉద్యోగాల కల్పన, ఉపాధి, మన్ను మసాడం అని ఇట్లా తెలుగు మేనిఫెస్టో రిలీజ్ చేయగానే పాత బస్తీ కాడ ఒక ఏఎస్ఐ పోయి ఆమెను ఇట్లా పట్టుకోగానే ఏఎస్ఐ సస్పెండ్ అయింది, ఉన్న ఉద్యోగం పోయి. ఉద్యోగాల కల్పన దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి వీళ్ళని పట్టుకుంటే. ఇగో ఇది పరిస్థితి. సో మొత్తానికి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపినాయి.
నీకు ఎన్నికల నియమావళి ఏం చెప్తా ఉంది? దేవుళ్ళని కానీ, మతాలను కానీ, సైనికులను కానీ ఈ పదాలు వాడి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని చెప్పింది. అక్కడ రామ మందిరాన్ని చూసి ఓటేయమంటావు, ఇంకో దిక్కుపోయి పుల్వామా అమరవీరుల కోటేసినట్టే భారతీయ జనతా పార్టీ చేస్తాను. ఏమైంది ఆఖరికి? నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పండి సారిగా, ఇక లక్ష్యం ముచ్చట్లొద్దు. ఈ భారతదేశం సైనికులు, భారతమాత ఇవన్నీ చెప్తారు కదా సార్. ఈ పౌర సమాజానికి తర్వాత ముందు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీకి బ్యాలెట్ ఓటింగ్ పెట్టు, నేను ప్రధానమంత్రిగా ఫిట్టా ఫట్టా అని. ఆ ఆర్మీ జవాన్లు మిమ్మల్ని గెలిపిస్తే దేశం గెలిపించినట్టే. పో, ఆర్మీ జవాన్లే మీకు కోటేసే పరిస్థితిలో లేరు. అగ్నివీర్ పథకం తీసుకొచ్చి ఆర్మీని కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసినాం. ఇప్పుడట ట్రైలర్ చూసినామట, మనం 10 ఏళ్ల పాటు ట్రైలర్ చూసినామట. ఇంకా మిగిలింది ఏముందా? రేపు పొద్దుగాల మొత్తం ఎన్నికల సిస్టాన్ని రద్దన్న చేయాలి, లేకపోతే ముస్లింలకు ఓటు హక్కు కట్ చేయాలి. ఇక గిది తప్ప ఇంకేం మిగిలలే ఇక చేస్తాను కూడా. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుంది. ఈయన కూడా పెట్టినాడు మనకి ఇండ్లు, ఈయన బంగారం తెచ్చిపెట్టిండట మన కాడ. ఇవి ఎత్తుకొని పోతారట వాళ్ళు. బండి భూమి ఏమున్నా వదిలేట్టు లేదు ప్రధాని మోడీ. మండిపడ్డ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఈ మొదటి దశ ఎన్నికల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. కేసీఆర్ లెక్క గతంలో కేసీఆర్ కూడా ఇట్టే 100 ఈసారి 100 దాటుతాం, 100 వస్తాయి రాసుకో అని చెప్పిండు. అది రాసుకున్నారు జనం అంతా, గుండెల మీద రాసుకున్నారు 100 నా బిడ్డ అది. ఇది కూడా గట్లే అవుతట్టుంది. ఇండ్లు బంగారం గుంజుకుంటుందట కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఇల్లు నేను చెప్పను. ఇక మా ఊరి మాజీ సర్పంచ్ ఒకసారి రారా, మా ఊరి మాజీ సర్పంచ్ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గృహప్రవేశం కాడిస్తానికి వచ్చారు. అంటే పార్టీలకని కాదు కానీ, మాదాపురంలో నరేంద్ర మోడీ కట్టిన ఇల్లు ఉందా, రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ కట్టిన ఇల్లు ఉన్నాయా? ఇక చాలు కూర్చో. మా ఊర్లోనే మా గ్రామ సర్పంచ్గా పనిచేసిండు, టీఆర్ఎస్ పార్టీలో మంచి నాయకుడు ఆయన. మా ఊర్లో కట్టినటువంటి ఇల్లు 50 తెలుస్తుండొచ్చు. ఇందిరమ్మ కట్టిన ఇల్లు, ఇందిరమ్మ మనవాడు ఎత్తుకొని పోతాడు. ఎక్కడి ముచ్చట? ఇప్పుడు నీకు ఇల్లు లేకపోతే అందరికి ఉండొద్దా సార్? మళ్ళీ ఏమనంటే వసుదైక కుటుంబం అంటాడు సారు. వసుదైక కుటుంబం అంటే భార్య, పిల్లలు, అమ్మ, తాత ఇదంతా కలిస్తే వసుదైక సార్. నీకు ఎవ్వరి అందరు ఇడిచిపెడితే తోలే పట్టుకొని వెళ్తుంది. మీ చెప్పుడుకు, మీ ఆచరణకు ఏమన్నా పొంతనుందా? ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకెన్ని రోజులు ఈ దేశాన్ని మభ్య పెడతారు? ఇంకెన్ని రోజులు? రవీష్ కుమార్ ఏమన్నాడు తెలుసా? ప్రముఖ జర్నలిస్టు ఏమన్నాడు? నరేంద్ర మోడీ గారు కనుక నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తే నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ అబద్ధాలు ఎప్పుడు బంద్ చేస్తావు సార్ అని అడుగుతానట. ఆయన అన్నాడు, వీడియో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి నరేంద్ర మోడీ చెప్పినటువంటి అంశాలపైన ఒక చిన్న కౌంటర్ వీడియో చూద్దాం. మా ఊర్లో నరేంద్ర మోడీ గారు కట్టించిన ఇల్లు అయితే లేదా? ఇందిరమ్మ కట్టించిన ఇల్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇల్లు ఉన్నాయి. మేనిఫెస్టో పెట్టండి. The Congress Party's manifesto is a 48-page document that covers 31 topics with 345 specific ideas and promises for governing the nation. It was prepared over 5 months after extensive consultation with the public, with experts in India and international. What is the BJP and the Prime Minister's response to this? That this is a Muslim League document, is what the Prime Minister Narendra Modi said. For a man with a hammer, everything looks like a nail. For a man that is obsessed with Hindu-Muslim
divisive politics. All they could do was paint this as a Muslim League document. I ask, what is Muslim about the right to apprenticeship program? What is Muslim about saying we will double economic output in 10 years? What is Muslim about promising giving a legal guarantee to farmers on MSP? What is Muslim about promising that we will restore status quo ante on China and take our land back? What is Muslim about saying that we will end tax terrorism and stop weaponization of institutions? What is Muslim about saying that we will ensure that there is a greater balance between gig professionals and platform employers? This is a manifesto for every Indian. This is a manifesto for India. Please do not paint this with your usual colors. The Congress Party అది మొత్తానికి ఇది ఇండియా ప్రజల మేనిఫెస్టో. దీనికి అసలు ఇప్పుడు చైనా మన పుల్వామాలో గుంజుకున్నటువంటి భూమిని వాపస్ తీసుకురావడానికి ముస్లింలు అడ్డం ఉన్నారా? గిగ్ వర్కర్లకు మీరు న్యాయం చేయడానికి ముస్లింలు అడ్డం ఉన్నారా? ఒక మాట చెప్పండి ప్రధానమంత్రి గారు, మీరే ఏమన్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్. సబ్కా అంటే అందరిది, అందరితో కలిసి అందరి వికాసం అని చెప్పినాం. మన అందరిలో ఈ ముస్లింలు లేరా? నువ్వు చెప్పినప్పుడు మీరేదైతే గతంలో ఈ నినాదం ఇచ్చిరో అప్పుడు వితౌట్ ముస్లిమ్స్ అని చెప్పనంటే అది చెప్పలేదు. అప్పుడు ఓట్లు పడేదాకా ఓ ముచ్చట, ఓట్లు పడ్డానికి ఇంకో ముచ్చట. ఏం లేదు సార్, నువ్వు రాజ్యాంగం అనే బుక్కుని చింపి అవతల పడదామని చూస్తున్నావు. కానీ ఈసారి నీ పప్పులు ఉడికే పరిస్థితిలో లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు మేలుకొన్నారు. ఈ పైన 400 పార్ అంతా ఈ మీడియా మానియానే కింద లేదు. దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ అనుకుంటున్నట్టు పోలింగ్ డబ్బాల్లో కాదు. సీఎం రేవంత్, ప్రధాని మోడీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఓటమి భయంతోనే ఇండియా కూటమిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏనాడు ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరికి కాంగ్రెస్ ఇయ్యలేదు. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ కు రైతులు రాజకీయాలు అగ్గం చేసిండ్రు. బీజేపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర మతాలను గౌరవిస్తా. సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతాం. దానికి అంబేద్కర్ పేరు పెడతాం. ఆదిలాబాద్, నిజామాబాద్, చెవెల్లా ఎన్నికల సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. సో బీజేపీ అనుకుంటున్నట్టుగా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఓట్ల డబ్బకాడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, మీకు బాగా గుర్తుపెట్టుకోరు. నీవు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనప్పుడు, ఎదురించలేనప్పుడు, నేరుగా ఎదురించలేనప్పుడు, నేరుగా ప్రశ్నించలేనప్పుడు కనీసం సాటుకు పోయి అయినా ఓటుతో శిక్షించమని చెప్పాడు. ఓటు గావిలువ. ఓటు కాడికి కూడా మనం ఊదుబత్తీలు అగరబత్తీలు తీసుకుపోయి గంట కొడితే అంటే మన ఇబ్బంది కలుగుతుంది. అందుకోసమే ఓట్ల రాజకీయం వేరు, దేవుడి రాజకీయం, దేవుడి వ్యవహారం వేరు. కాబట్టి దీని రెండింటిని మిళితం చేసి మనం ఓట్ల వ్యవహారంలో పాల్గొంటే మోసపోతాం. ప్రజల మధ్య విద్వేషాలను ప్రధాని నరేంద్ర మోడీ రెచ్చగొడుతున్నారని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు కట్టబెడతారని ప్రధాని హోదాలోని మోదీ రెచ్చగొడుతున్నారు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిన కేసీఆర్ కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా రాజకీయ లగ్గం చేశారు. రాజకీయంగా మళ్ళీ మొలవకుండా 100 మీటర్ల లోతు పాతి సిమెంట్ కాంక్రీట్ తో సమాధి కట్టిండ్రు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి పొలిటికల్ బిజినెస్ చేస్తున్న బీజేపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది అని ఆయన అన్నారు. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్ జిల్లా తూంకుంటలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, కానీ బీజేపీ అనుకుంటున్నట్టు పోలింగ్ బూత్ డబ్బాల్లో కాదు. బీజేపీ నేతల రాజకీయ వ్యాపారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర అన్ని మతాలను, వారి సాంప్రదాయాలను గౌరవిస్తా అని చెప్పి ఆయన నిన్న ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండు. ఆదిలాబాద్ బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇది ఆదివాసులు కట్టుకునేటువంటి ఓ పగిడి గొండు. అమెరికా జనాభాలో మన కేసీఆర్ ఏ పగిడి కట్టినా ఆ మనిషి లెక్కనే ఉంటాడు. అది అది ఉంటదిగా వీళ్ళది ఒదిగిపోతాడు ఇట్లా వాళ్ళది ఉంటదే మన సింగుల్ అది ఓనాడు కట్టిండు, ఇట్లా పెట్టి కడితే అది అట్లే ఉండు. మళ్ళా ఓసారి ఈ టోపీ పెట్టి ముస్లింలు సేమ్ అట్లే ఉన్నాడు, దట్టి కట్టుకుంటాడు. అది అందులో క్యారెక్టర్లో దిగిపోతాడు. అమెరికా జనాభాలో మన వాళ్ళు 28 లక్షలు
అమెరికాలో మనోళ్ల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారని 2023 గణాంకాలు వెల్లడించాయి. 1,06,00,000 మందితో మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నారంట. అమెరికా కూడా ఉన్నాడో లేదో అమెరికా తక్కువ. అందరూ పోయి అక్కడ వలస వచ్చిన వాళ్ళే. డాలర్ అసలు అమెరికా అంటే ఫస్ట్ అమెరికా అంటే దేశం ఏర్పాటైంది కూడా అట్లనే. అవును. యాక్చువల్గా ఇక్కడ ఏది లండన్లో అంటే ఇది ఉండే కదా లండన్లో, అక్కడ ఎవరైతే దొంగతనాలు అవి చేసేటోళ్ళు ఉంటే వాళ్ళని శిక్షించడానికి ఒక దీవికి పంపించారు అనమాట. ఆ దీవే ఇది. ఇది హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు. 4 నెలలుగా ఫ్లాట్లు ఇండ్ల అమ్మకాల్లో దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్. ORR, RRR నడుమ ఇండస్ట్రియల్ ఎకానమిక్ కారిడార్ల ఏర్పాటుకు రోడ్ మ్యాప్. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు. మూసీ ప్రక్షాళన పనులతో పాజిటివ్ వేవ్స్. డిసెంబర్ నుంచి దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్. ఫిబ్రవరిలో 920 కోట్ల రికార్డ్ ఆదాయం. అనారాక్ తర్వాత నైట్ ఫ్రాంక్ రిపోర్ట్లో సిటీనే టాప్ ఉందట. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీలో నగరానికి 4వ స్థానం వచ్చిందట. ఎవడు భూమి కొనిటోడు లేడు, అమ్మేటోడు లేడు, టాప్ వెళ్ళిపోతుంది. బాగానే వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరందుకున్నది. గడిచిన 4 నెలలుగా ఓపెన్ ఫ్లాట్లు ఇండ్ల అమ్మకాల్లో దూకుడు కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆ ఏడాదిలోనే అత్యధికంగా 918 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరిలో కాస్త జోరు తగ్గినట్టు కనిపించిన ఫిబ్రవరిలో మరింత స్పీడ్ అందుకుంది. దీంతో రెవెన్యూ శాఖకు 920 కోట్ల రికార్డ్ ఆదాయం వచ్చింది. ఇక HMDA పరిధిలో డాక్యుమెంట్స్, రెవెన్యూ ఇవిగో ఈ విధంగా ఉన్నాయి. ఏ నెలలో ఎంత వచ్చింది, ఎన్ని ప్లాట్లు అమ్ముడు పోయినాయి, ఎన్ని అమ్ముడు పోయినాయి, మొత్తం ఎంత, ఇదంతా కథ. ఆదాయం పెరుగుతూ ఉంది ప్రభుత్వానికి. ఇక హైదరాబాద్లో లగ్జరీ ఇండ్లకు ఫుల్ గిరాకీ ఉందట. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ ఏడాది మార్చిలో 4,039 కోట్ల విలువైన 6,416 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ పేర్కొన్నది. రైట్. గా రేపటి నుంచి స్కూళ్ళకు సమ్మర్ హాలిడేస్. ఇవాళ పేరెంట్స్ మీటింగు. జూన్ 12న స్కూల్స్ రీఓపెన్. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు బుధవారం నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని బడులకు సెలవులు ఇవ్వనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఇక ఇప్పుడు చూడరు మీరు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. బడి పోరగాళ్ళు ఈతకు పోయి చచ్చిపోయే టైం ఇదే. చాలా డేంజర్ ఉంటుంది. స్కూల్ లేదు, ఈతలకు పోతారు, బావులలో దుంకుతారు, చనిపోతా ఉంటారు. జర కనిపెట్టుకుంటుండండి. జాగ్రత్త. సమ్మర్లో ఏదో ఒక స్పెషల్ కోచింగా లేకపోతే స్పోర్ట్స్ క్యాంప్కా ఎక్కడికో కాడికి పంపిరు. కానీ ఇక ఇప్పుడు ఊర్ల పొంటి ఏమైనా పత్తాలాటకు పోతురు పొరగాలు. చిన్న పొరగాలే పత్తాలాట, లేకపోతే ఫోన్లు చూస్తారు, ఆగమైతురు. ఫోన్లు. హై స్కూల్ పోరని కూడా ఫోనే, జేబులో సెల్ ఫోన్. హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో సెల్ ఫోనే. అట్లయితేనే తింటాడు, తినట్టు లేకపోతే తినుడు కాదు, స్కూల్లో ఫోనే పెట్టుకొని పోతుండే. ఇంకా ఆయన ఆ పరిస్థితి అయిపోయింది ప్రజలకు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఒకప్పుడు అమ్మమ్మ ఇంటికో, తాతింటికో, నాయనమ్మ ఇంటికో, బాయికాడుకో అట్లా పోతే సెల్ ఫోన్ బాధ లేదు. ఏమన్నా దోస్తు కానీ పిలవాలంటే వాని ఇంటికి అడిగి పోయి రావాలి. ఆ పరిస్థితి ఉండే. అటువంటి సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లెక్క లేవు. అవి టైం పాస్ అవుతలేదని కూడా ఒక మాట అంటుండే. ఇప్పుడు టైం పాస్ అవుతలేదని ఎవరు కూడా అన్నారు. ఎందుకంటే టైం దొరుకుతలేదు. వీడియోలు చూసడం అవి ఉన్నాయి కదా. పంట రుణాల వివరాలు ఇవ్వండి. బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కార్. రుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయం. క్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేలా ప్రణాళిక. పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారనే వివరాలను ఇవ్వాలని సూచించింది. 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పంట రుణాల వివరాలను స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటున్నది. డిసెంబర్ 7 కటాఫ్ తేదీగా పెట్టుకుని ఎన్ని పంట రుణాలు ఉన్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించింది. ఆర్బీఐ ఉన్నతాధికారులతో చర్చలు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. వీలైనంత వేగంగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తా ఉన్నది. అయితే రైతు సోదరులారా, మీరు ఎవరు కూడా అధైర్యపడకండి. ఎందుకంటే మీ లోన్లు ఇప్పుడు ప్రభుత్వం కడతట్లేదు, మేము కట్టుకోవాలి, మేమే కట్టుకుంటామని మీరేం తొందరపడకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మాట ఇది. ఆయన మాట అంటే శాసనం. అంటే 15 ఆగస్టు లోపల 15 ఆగస్టు నాటికల్లా మీ రుణాలని మాపైపోతాయి. 2 లక్షల రుణాలు ఏవైతే ఉన్నాయో అన్ని మాపైపోతాయి. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి ఇస్తున్నటువంటి భరోసా. సో కాబట్టి ఇప్పుడు పోయి మీరు తొందరపడి అది ఇది అమ్మి కట్టేరు లోన్. ఇప్పుడేం కట్టకూడదు. బరాబర్ 15 ఆగస్టు లోపల మీ రుణాలని మాఫీ చేస్తాడు ముఖ్యమంత్రి గారు.
జూన్లో గైడ్ లైన్స్ వస్తాయట. పంట రుణాల మాఫీకి సంబంధించిన కటాఫ్ తేదీని కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు 2023 డిసెంబర్ 7ను తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కాకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3ను తీసుకోవాలని అనుకుంటున్నది. ఇక పంట రుణాల వివరాలను ఎస్ఎల్బిసి నుంచి తీసుకున్న తర్వాత జూన్లోనే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. జూలై చివరి వారంలో మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు 15 తేదీ కల్లా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల అట్టహాసంగా నామినేషన్ వేసిన రాజేందర్ రావు, తోడు వెళ్లిన మంత్రి పొన్నం, 3 ఎమ్మెల్యేలు. అలిగిరెడ్డి వర్గీయుల్లో అయోమయం, కరీంనగర్లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం. కరీంనగర్ అభ్యర్థి ఎవరు ఇంకా తేలనే అప్పుడే నామినేషన్లు ఇస్తూనే ఊరు పార్టీ టికెట్ నాకంటే అంటారు. ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు. ఇక కర్ణాటక చేరిన ఖమ్మం పంచాయత్ ఇక బెంగళూరులో ఖర్గేతో బట్టి పొంగులేటి భేటీ, అక్కడి నుంచి తుమ్మలకు ఫోను. ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసిసి కసరత్తు. దేశమంతా టికెట్లు కేటాయించడం ఒకటి ఉంటే ఖమ్మం టికెట్ కేటాయించడం ఇంకొకటి ఉంది. ఎందుకంటే కర్ణాటక చేరిన ఖమ్మం పంచాయతీ ఇటేమో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, అటేమో పార్టీలో కీలకమైనటువంటి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళిద్దరు నాకంటే నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి సమయంలో ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఆయన వర్గీయులు. బట్టి విక్రమార్క గారికి కాంగ్రెస్ పార్టీ ఆయన సీనియర్ నేత డిప్యూటీ సీఎం, ఆయన అనుకున్న వాళ్ళకు ఒక టికెట్ అన్న రావద్దని వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక పంచాయతీ కర్ణాటక నుంచి ఢిల్లీ వయా కర్ణాటక నుంచి అయింది. మరి ఇవాళ ప్రకటిస్తారా లేకపోతే జూన్ 5 తారీఖు ప్రకటిస్తారా అభ్యర్థులు అనేది ఇక తెలియదు. ఇక విహెచ్ గారు కూడా అక్కడ విహెచ్ కూడా పోటీ చేస్తున్నాడు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. కాంగ్రెస్ గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర హస్తమైనాయి. అయితే ఓట్ల కోసం రుణమాఫీ పేరిట నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిదని వ్యాఖ్య అయింది. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే చేస్తామని చెప్పినాక ఇంకా చేయకుంటే రైతులకు రుణమాఫీ చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీకు డౌట్ ఎందుకు హరీష్ రావు గారు? మీరు వివరాలు తీరి ప్రభుత్వాన్ని సహకరించురి. ఎక్కడెక్కడ ఎన్ని రుణాలు ఉన్నాయో చెప్పురి. కవిత నిజాలు చెప్తలే, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మే 2కు రిజర్వ్. ఈడీ కేసులను కొనసాగిన వాదనలో కవితను టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారన్న ఆమె తరఫు అడ్వకేట్. కావాలనే ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారన్న ఈడీ. అదే కవిత నిజాలు చెప్తలేదట. ఆమె దగ్గర మీరు అడగాల్సింది మీరే తప్పు. ఆమెను అబద్ధాలు అడగాలి. అబద్ధాలు అడిగితే అబద్ధాలు చెప్తుంది, ఆమెకు వచ్చినాయి చెప్తుంది, కానీ నిజాలు చెప్పంటే ఎందుకు చెప్తుంది? మీరు అడిగిన ప్రశ్న తప్పు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కింగ్ పిన్ అని విచారణలో నిజాలు చెప్పడం లేదని సిబిఐ పేర్కొంది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను దర్యాప్తును ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వొద్దని కోర్టు దృష్టికి తెచ్చింది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తనకు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో సోమవారం వాదనలు నడిచినాయట. మే 2 దాకా రిజర్వ్ అయింది ఆ తీర్పు. ఇక మే 2కు రిజర్వ్ అంటే మే 2 దాకా ఒట్టిదే కథ. ఇంకా నా అంచనా ప్రకారం అయితే ఇంకొక 1-2 ఏళ్ళ దాకా బెయిల్ రాదు. 1-2 ఏళ్ళ దాకా బెయిల్. ఇక వాళ్ళకి మ్యాక్సిమం ఇదే శిక్ష. ఇక ఆ తర్వాత వీళ్ళకి ఏదో శిక్షలు పడి వీళ్ళు ఏముండదు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎనుకటో ఇట్లా 100 మీటర్లు రన్నింగ్ చేసేటప్పుడు గడ్డి స్కామ్ చేస్తే మంచం మీద లేవలేని శాతం టైంకి శిక్ష పడ్డది. ఆయన జైలు ఉన్న ఒకటేనా, ఆసుపత్రులు ఉన్న ఒకటేనా, ఇంటికాడ ఉన్న ఒకటేనా? కార్పొరేట్ కాలేజీ ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందాలు చేస్తా ఉన్నాయి శ్రీ చైతన్య నారాయణ. ఇటువంటి కార్పొరేట్ కాలేజీ వెంకయ్యకు పద్మవిభూషణ్ వేదిక దిగి వచ్చి పురస్కారం అందించిన రాష్ట్రపతి ముర్ము. తెలంగాణ కళాకారులు గడ్డం సమ్మన్న, దాసరి కొండప్ప, సోమ్లాల్ నాయకులకు పద్మశ్రీ. 132 మందిలో 67 మందికి పురస్కారాలు అందజేస్తారు. 25,000 మంది టీచర్లు ఇంటికి 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. పంచాయతీ. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన. సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పని అంటారు. బాధితులకు అండగా ఉంటాం, బీజేపీ నేతలు తీర్పుల్ని ప్రభావితం చేస్తారని చెప్పేసి మమతా బెనర్జీ అంటుంది. రైట్. అసలు పంచాయతీ ఏంటంటే ఈడనేమో ఈ టీచర్లు 25,000 మంది టీచర్లు అసలు వీళ్ళు అర్హులే కాదు అని చెప్పి 8 ఏళ్ళ మళ్ళీ పాఠాలు చెప్పాలి. కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. చెప్తూ ఏమన్నది,
మీరు 8 ఏళ్ల సంధి తీసుకున్న జీతానికి వడ్డీ వడ్డీ కట్టి 4 వారాల లోపల అప్పచెప్పురు మాకు అని చెప్పింది మితితో సహా. మితితో. అసలు ఏంది పంచాది అని అంటే కరెక్ట్గా కలకత్తా హైకోర్టు ఈ తీర్పు వెలువరించేటువంటి టైం కంటే 2 రోజులు బ్యాక్, 2 రోజుల ముందే సువేందు అధికార్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ నేత ఒక వ్యాఖ్యలు చేసిండు. ఏమనంటే సంచలనం కాబోతా ఉంది ఈ రాష్ట్రంలో ఒక నిర్ణయం అని చెప్పిండు. అంటే కోర్టు తీర్పును ముందే ఎట్లా సువేందు అధికారి పసిగట్టిండు అనేది మమతా బెనర్జీ పంచాయతీ. సువేందు అధికారి పసిగట్టిండంటే కోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది ప్రభావితం చేసింది, తద్వారా టీచర్లకు అన్యాయం చేయాలనుకుంటుంది అనేది ఆమె ఆరోపణ. మొత్తానికి కలకత్తాలో ఈ కోర్టుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అసలు టీచర్లను ఇది సాధ్యమా? 25,000 మంది టీచర్లు ఇంటికే పోతే 8 ఏళ్ల సంది వాళ్ళు తీసుకున్న జీతాలు ఇవ్వాలంటే ఇస్తారా? 4 వారాలల్లా సాధ్యమా? ఇది ఇంపాసిబుల్ ఇక. కాబట్టి కోర్టు తీర్పుల పైన కూడా ఈ మధ్య చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. కోర్టు తీర్పులు కూడా ఇటువంటి తీర్పులు ఇవ్వడం కేవలం అంటే కోర్టు ఏ తీర్పు వస్తుంది అనేది సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ నేత చెప్పిన తర్వాత ఇంక మీ ఏం కోర్టులు ఏం తీర్పులు అనేటువంటి ఆలోచన జనాల్లో కలుగుతూ ఉంది. అంటే అది అక్రమంగా వాళ్ళు జాయిన్ అయినరు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది ఆరోపణలు ఉన్నాయి. ఇక మీ ఇల్లు నగలు అన్ని లాక్కుంటుంది. ఆదాయం ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ మధ్యలో మన హైదరాబాద్లో కూడా ఇట్లా 10 ఉంగరాలు వేసుకొని ఇట్లా గోల్డ్ మ్యాన్లు అని ఇట్లా తిరుగుతావురుగా చాలా మంది. కానీ వాళ్ళకి బాత్రూమ్ వస్తే కష్టం, ఇవన్నీ తీసే వరకాల ఎట్లా నిజంగా పరిచయం తానం చేస్తే ఎట్లా చేస్తారేమో, మొత్తం బాత్రూమ్ లో కూడా ఇవే పెట్టుకొని చేస్తారేమో. ఇబ్బందే ఉంటుంది వాళ్ళకి, ఇబ్బందే ఉంటుంది. లేకపోతే ఇవన్నీ తీయాలి. మూత్ర విసర్జనకు పోయినప్పుడు ఈ చేయిలు కడుక్కోవాలంటే కూడా ఈ 5-6 ఉంగరాలు వీకి దానికి పని మనిషి, ఇది పెద్ద కథ. అయితే ఇప్పుడు మోడీ గారు వీళ్ళందరికీ ఇవన్నీ తయారు చేసి బంగారు నగరు వజ్ర కిరీటాలు అన్ని చేసిండు, తయారు చేసి పెట్టిన నేనే కష్టపడి మీరు కాంగ్రెస్ వస్తే ఎత్తుకపోతుందని చెప్తున్నట్టు. ఈ వార్త సారాంశం ఇదే. ఇప్పటిదాకా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక బీజేపీ ఖాతాలో సూరత్ ఏకగ్రీవంగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, ప్రతిపాదించిన వారి సంతకాలు నకిలీవని రిటర్నింగ్ అధికారి ప్రకటన. ఇవే కారణాలతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరణ, బరిలోని మరో 8 మంది ఉపసంహరణ. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమన్న కాంగ్రెస్ హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి. ఇది అంతా బదురుకొని చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ ప్రధాన పోటీదారులు, ఇంకో 8 మంది ఇతర ఇండిపెండెంట్లు ఎవరో పోటీలో నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రపోజల్స్ ఉంటాయి, బలపరిచేటువంటి వ్యక్తులు ఉంటారుగా, ఆ సంతకాలు తప్పి అని చెప్పి ఆ అధికారి స్క్రూటినీలో చెప్పిండట. ఆయన చెప్పుడు వెంటనే మిగతా 8 మంది కూడా ఉపసంహరించుకుండు, బీజేపీకి గెలిచిందన్నాడు. ఈ చేతులు కట్టేసి ఆట, ఇది చేతులు కట్టేసి కబడ్డీకి తోలినట్టు ఉంది కథ. ఇప్పుడు ఎవరు ఒక ఆయన మిగిలిన కాబట్టి ఇక నువ్వే గెలిచినట్టు అన్నట్టు. జనానికి ఇష్టం ఉందా లేదా ఏం అక్కర్లేదు. ఇక లోక్సభ ఎన్నికల ఇప్పుడు పుట్టుకున్న గిటువంటిది ఈడైతే జనం గుండె వలుగుతారు, నీ తల్లి వచ్చే పైసలు వాయగారా. లోక్సభ ఎన్నికల 6 దశలు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడారు ఏకగ్రీవం కార్యారా. ఈ తెలంగాణలో ఏకగ్రీవం అనే ముచ్చటే లేదు. ఏకగ్రీవం కావాలంటే అంత ఈజీ విషయమే, కష్టమే కదా. వచ్చే 10 రూపాయలు ఎందుకు కూడగొట్టుకున్నాలే. మామూలు నెలకో ఎన్నికలు వస్తే ఏమాయనయో పెడితే ఏమాయన 5 ఏళ్ళకోసారి రావాలి. 5 ఏళ్ళకోసారి బీజేపీ ఖాతా తెరిచింది. గుజరాత్లో సూరత్ లోక్సభ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్టు స్థానిక ఎన్నికల అధికారి సోమవారం ప్రకటించారు. ఈ మేరకు దళాలకు ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేశారు. ఈ దళాల్ అట్టిన పేరు ఈయనకు ఎన్నిక జరిగింది. ఈయన ఏకగ్రీవంగా దళాల్ ఎన్నిక పేరు కూడా మంచిగా ఉంది. అరే వాళ్ళ అమ్మాయి పెట్టిన మంచిగా ఉంది అంటారండి. పేర్లు ఏముంటది అన్న, పేర్లు ఏముంటుంది. మోదీకి ఓటమి భయం. అరుణాచల్ ప్రదేశ్ ఆయన చూసిన అరుణాచల్ అరుణాచల్ అన్నట్టుంటుంది అరుణాచల్ ప్రదేశ్. మోదీకి ఓటమి భయం, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి. అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. 10 ఏళ్లు వారిని చూశారు. ఇక కాంగ్రెస్ ను దీవించండి. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది. పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది. బండి గుండును ప్రజలు నమ్మరని చెప్పి సీఎం రేవంత్ ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించింది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరిస్తా. అపాయింట్మెంట్ ఇవ్వండి మోడీని కోరిన ఖర్గే.
హామీల అమల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలమైనవి, పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు, వారికి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, మీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాబోయే 5 ఏళ్ల పాటు రేషన్ ఫ్రీ అన్నారు. మరి కార్డులే లేనప్పుడు ఎవరికి ఇస్తారు ఫ్రీ? కుంభకోణంలో కవితే కీలకం, బెయిల్ ఇవ్వద్దు. రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ వాదనలు, నేరానికి సంబంధించిన ఆధారాలు లేవు, బెయిల్ ఇవ్వండి. కవిత తరఫు న్యాయవాది. సిబిఐ కేసులో మే 2కు తీర్పు రిజర్వ్, ఈడీ కేసులో వాదనలు నేటికి వాయిదా. సో మొత్తానికి లిక్కర్ కేసు, ఈ సారాదందా కేసులో నిండా గూరుకపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కవిత ఇప్పట్లో వస్తుంది అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే కొద్దిగా అది కొట్టేసుకొని గుండె నిబ్బరం చేసుకొని 2-3 బతుకమ్మలు అయిపోతే తప్ప చెల్లి బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఇక మళ్ళా సారదందనాయ ఈ నిన్నయాల తాగుడు ఇవాళ వైన్సులు బంద్ అంటున్నాయో పొద్దుగాలు ఆయన అంటా ఉండే సార్ ఇది చెప్పు సార్ అందరికి ఉంటుండే. ఇవాళ హనుమాన్ జయంతి ర్యాలీ వైన్సులు బంద్ అట. ఇప్పుడు ఏం చేసిండట, బాగా తాగుడు అలవాటు రోడ్డు రాత్రి 12 గంటలకు వైన్స్ ఓనర్కి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి వైన్స్ ఎప్పుడు తీస్తారని అడిగినట. పొద్దుగాలు తీస్తారా వైన్స్, ఈ రాత్రి పూట ఏంది అని అన్నట. ఇప్పుడే బంద్ చేసి వస్తుందా అని అంటే మళ్ళీ జరిచిపోయాక మళ్ళీ ఫోన్ చేసి వైన్స్ ఎప్పుడు తీస్తారని అడిగినట. అరే పొద్దుగాలు తీస్తారా తమ్మి, పొద్దుగాలు తీస్తారు అని చెప్పాను అన్నట. అయితే ఇంకా మళ్ళీ గంట సేపటికి మళ్ళీ చేసిండట. అన్న వైన్స్ ఎన్ని గంటలకు తీస్తారంటే పొద్దుగాల 10 గంటలకు తీస్తారంటే పొద్దుగాల 10 గంటలకు రా తీస్తామనంటే వచ్చుడు కాదన్నా నేను మీ వైన్స్లే ఉన్నా, నన్ను మర్చిపోయి తాళం వేసిపోయి పరిస్థితి. వేలిముద్రల క్లోనింగ్ తో 36 లక్షలు కొట్టేశారు. ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో నకిలీ వేలిముద్రల రాకెట్. మంచిర్యాల కేంద్రంగా దందా, 300 మంది వేలిముద్రల క్లోనింగ్, వాటి ఆధారంగా హాజరు, బిల్లులు స్వాహా. ఛేదించిన రామగుండం పోలీసులు, భోపాల్ సంస్థ నిర్వాహకం, 4 అరెస్టు. 36 లక్షలు కొట్టేసినట్ట క్లోనింగ్ ఏలుముద్రలతోటి. సెల్ఫీ ఇట్లా సెల్ఫీలు కొట్టుకుంటే ఇవి ఒకటి ఉంటాయి చూడు, ఏలుముద్ర ఇట్లా చూపిస్తే కథమేనట. ఈ ముద్రకి స్కాన్ చేసి మా కూతురు ఏం చేస్తుంది ఎరికేనా, ఐఫోన్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను, అది డబుల్ క్లిక్ అడుగుతుంది, ఫేస్ రికగ్నైజ్ కావాలంటే నా ఫోటో ముంగడ పెడుతుంది అంతే. ఇంటికాడ ఉన్న ఫోటో ముంగడ ఇట్లా పెడుతుంది అన్నట్టు, అది వెళ్ళది. గుబులు గులాబీ విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు, కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం. నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం. కాంగ్రెస్ తో మోసపోయింది చాలంటూ నినాదం. గౌరవప్రద సీట్లు గెలిస్తేనే నిలబడే ఛాన్స్. అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 అని నినదిస్తే గెలిచిన సీట్లు 9. ఇప్పుడు అధికారం లేదు, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గ్యారంటీలు అమలు చేసిన దూకుడుతో ఉంది. గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ మోదీ గ్యారంటీతో ముందుకు పోతోంది. మరోవైపు పార్టీ నాయకులు కారు దిగేస్తున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచంటూ అభ్యర్థులు జంపు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమే. దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా హవా నడిపించిన భారత రాష్ట్ర సమితికి ఎదురైన విషమ పరీక్ష ఇగో ఇది. ఇప్పుడు ఈ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కనీస సపోర్టు అంటే కనీస సీట్లు గెలవకపోతే అత్యంత గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది, నో డౌట్గా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పూరాగా కూడా ఖతం కావద్దు సుమా. ఎందుకంటే మళ్ళీ ఈయన పెద్దపాము వస్తుంది, కైలాసంలో పెద్దపాము వస్తుంది భారతీయ జనతా పార్టీ. అది వచ్చి ఇక్కడ కూర్చుందంటే ఇక మనం పీక్కోలేక చస్తాం. అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ కనీసం 1-2 సీట్లన్నా గెలవాలని ఇతర పార్టీలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అనుకుంటారు. కనీసం 1-2 అన్న కొనపానంతో ఉండాలని. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. మళ్ళీ నిలబడి కలబడాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించాల్సిందే. మెరుగైన ఫలితాలు సాధిస్తే మాత్రం అధికార పార్టీకి పక్కలో బల్లెంగా మారే అవకాశం ఉంది. అన్ని స్థానాల్లోనూ వీలైనంతగా పోటీ పడాలని, కొన్ని స్థానాల్లో మాత్రమే చావోరేవో అన్నట్టుగా సర్వశక్తులు వడ్డాలని సంకల్పించింది. అయితే అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెమటోడుస్తున్నారు. వాస్తవానికి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క అవకాశం ఉండే, అది మెదక్ సీట్లో గెలిచేటువంటి అవకాశం ఉండే. కానీ ఆ అవకాశం కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రధాన పోటీదారు స్థాయి నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఆదిలాబాద్ గెలిచే పరిస్థితి లేదు, నిజామాబాద్ గెలిచే పరిస్థితి లేదు, కరీంనగర్ గెలిచే పరిస్థితి లేదు, ఖమ్మం అయితే అసలే గెలవది, నల్గొండ గెలవది, ఆ తర్వాత భువనగిరి గెలవదు,
ఆ తర్వాత మల్కాజ్గిరి గెలవదు, సికింద్రాబాద్ గెలవదు, నగర్ కర్నూలు గెలిచే పరిస్థితి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ థర్డ్ ప్లేస్ ఉన్నాడు అక్కడ. మహబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఉన్నది పంచాయతీ. ఇట్లా ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కనిపిస్తారు, కానీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది అత్యంత అంటే కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అత్యంత విషమ పరీక్ష ఇది. ఎందుకంటే చావో రేవో. ఇప్పుడు ఇందులో 1-2 సీట్లు గెలిచి మెరుగైన ఫలితాలు కనిపించకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్, అంతే, ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతారు, నో డౌట్ ఆడిగా. ఇక కేసీఆర్ ఏకాకిగా మిగిలిపోతాడు. ఎప్పుడైతే ఎట్లా మన ఇట్లా దిప్పితే మళ్ళీ ఈడికే వచ్చినట్టుగా ఒక్కనై నడిచిన ఉద్యమం చేసినా ఒక్కని కానీ మిగిలే పరిస్థితికి వస్తుంది. మళ్ళీ ఇక తద్ది వాళ్ళంతా వెళ్ళిపోతారు ఎక్కడో అక్కడ. అంటే జనాలు కూడా ఏం నేర్చుకోరంటే ఎవరి కాడ బెల్లం వచ్చారు కాడ ఉంటారు, బెల్లం అయిపోగానే ఎక్కడో అక్కడ ఎగిరిపోతూనే ఉంటాడు. జనాలు నేర్చుకున్నది రాజకీయ నాయకుల కంటే జనాలే తెలివి కళ్ళు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఉండాలన్నా ఖతం కావాలన్నా అనేది ప్రజలు నిర్ణయించుకోరు. ఇక కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ పెండింగ్ లోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు. 23 ఎల్లుండే లాస్ట్ నామినేషన్లు. ఖమ్మంలో రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ. లోకల్ కమ్మకు ఇవ్వాలంటే అయితే విషయం ఏంటంటే లోకల్ కమ్మకి ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెంగళూరులో ఖర్గేతో భేటీ అయిన బట్టి పొంగులేటి. ఇటు బట్టి మంత్రి పొంగులేటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ మా సతీమణికి కావాలని బట్టి, ఆ తర్వాత మా సోదరునికి కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళిద్దరు పోయి ఖర్గేను కలుస్తుంటే చర్చ ఎవరి మధ్య జరుగుతుంది? ఖమ్మంలో రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వరరావు మధ్య పోటీట. వీళ్ళు లేరు పాయింట్లో. అసలు వీళ్ళ మీద జరుగుతుంది అనేది ఈడ వార్త. నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం. ఖమ్మంతో కరీంనగర్ సీటుకు లింకు. అధిష్టానం చెప్పకుండానే కరీంనగర్లో వెలిశాల నామినేషన్ వేసిందట. ఇంకా రేసులోనే ప్రవీణ్ రెడ్డి అంటూ ఆడ. అయితే విషయం ఏంటంటే సమయం అయిపోతుందని నామినేషన్లు ఎత్తా ఉన్నారు తప్ప కానీ అధిష్టానం ఇంకా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇటు ఖమ్మం కానీ ఎవరిని ఫైనల్ చేయలేదు. బహుశా ఇవాళ చేస్తారా రేపు చేస్తారా అనేది తెలియదు. కొండ ఆస్తులు 4,490 కోట్ల రూపాయలు, అప్పులు 13.83 కోట్ల రూపాయలు, సొంత వాహనం మాత్రం లేదు. గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని ఆస్తులు 5,700 కోట్లట. దేశంలోని ధనిక అభ్యర్థుల్లో ఈయనవారు. మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆస్తి అట 4,490 కోట్లే ఉందట. ఆయన 13.83 కోట్లు అప్పులల్లా ఉన్నాడు. ఆయన వాస్తవమైన ధనికవంతమైన నిరుపేద. 13 కోట్ల ఆస్తులు, 13 కోట్ల అప్పులున్నాయి. 4,490 కోట్ల ఆస్తులున్నాయి. ఇక ఈయన మీద ఆదాయం వ్యయం పనిచేయదు. మన జాతక రాజ్య పూజ్యం గీజపు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది. ఇంకా చేసేది ఏముందా? తెలంగాణలో అవినీతి సర్కార్. పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. పేదోళ్ళు దోచుకున్న బీఆర్ఎస్ పని అయిపోయింది. 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇండియా కూటమిలో పదవుల కోసం కుస్తీ. రాహుల్ ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కొండా బీబీ పాటిల్ నామినేషన్లకు ఆయన హాజరైండు. ఇక ఎంతకు తగ్గని ఎండలు. నల్గొండ జిల్లా టీక్య తండాలో 45 డిగ్రీలు. వానలు పడుతున్న అధికంగానే ఉష్ణోగ్రతలు. ఇవాళ రేపు తేలికపాటి వానలు. నిజామాబాద్, నల్గొండలో వర్షాలతో తడిసిన ధాన్యం. నల్గొండ పట్టణంలో నిర్మానుష్యంగా మారిన రహదారి అంటూ ఒక వార్త. ఇక బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేసిన సిపి. ఇక ఆమె మాధవీలత గారుగా బాణం జలక్ బాణం గుస్తుంది. ఆ బాణం ఆమె పుట్టుకున్న ఆడ కలిస్తే ఇట్లా అన్నది. ఆమె ఇట్లా పట్టుకొని ఆలింగనం చేసుకుంటే ఆయనతో ఎన్నికల సంఘం చూసి ఇక జాల్తీని నౌకరని సస్పెండ్ చేసారు. అయ్యో, ఇటు ఈమె ఎక్కువ నౌకరు వచ్చేది లేదు, ఉన్న నౌకరు బుడగొట్టే. రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెల్లడి. ఇక రేపు సురువు నారాయణ 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 శ్రీ మొత్తం ఆలే. ఇక నారాయణ శ్రీ చైతన్య. రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెల్లడి. వచ్చే వారంలో 10వ తరగతి ఫలితాలు. సారీ, శనార్థి తెలంగాణ చూద్దాం. జైస్వాల్ రాజస్థాన్. ఐపీఎల్లో అదే జోరు. 59 బంతుల్లోనే యశస్వి సెంచరీ. ముంబైపై ఈజీగా విన్ అయిపోయినరు. 180 టార్గెట్ను ఊదేసిన సంజు సేన. మరో 8 బంతులు మిగిలి ఉండగానే గెలుపు. 180 టార్గెట్ను ఊదేసిన సంజు సేన. మరో 8 బంతులు మిగిలి ఉండగానే గెలుపు. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ.
అది ఐపీఎల్గా చెతికిల పడ్డది. ఎంపీ ఎన్నికల్లో కనీస పోటీ ఇయ్యట్లే. నేల చూపులు చూస్తున్న బీఆర్ఎస్ వ్యక్తి సామ్యంతోనే ఉద్యమ పార్టీ సర్వనాశనం. ఉద్యమకారుల్ని తొక్కిపెట్టి ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టి కేసీఆర్ అహంకార మాటలతోనే ప్రజల్లో వ్యతిరేకత. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల కేంద్రంగానే కేసీఆర్ పాలిటిక్స్. వాళ్ళంతా జంపు చేస్తుండటంతో దిక్కు లేకుండా పోయిన పార్టీ. ప్రభుత్వాన్ని తిట్టడం కంటే ప్రజా సమస్యల్ని గుర్తిస్తేనే మనుగడ. ఇకనైనా మేల్కోకపోతే కాలగర్భంలోకి గులాబీ పార్టీ అని చెప్పి మహోలు జాలి దయతోటి ఒక వార్త రాసి నువ్వు గట్ల కాదు గిట్ల చేయని. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు మంచి గుర్తింపు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ ది సుదీర్ఘ ప్రయాణం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో కనీసం గ్రామ కమిటీలు సైతం లేకుండానే గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 60 ఏళ్ల నాటి కళ సాకారం కావడంతో సుడిగాలిలా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కథ మరో మలుపు తిరిగింది. వరుసగా తెలంగాణ ప్రజలు 2 సార్లు అధికారం కట్టబెట్టడం, నియంతృత్వ విధానాలు కేసీఆర్ పాలనలో స్పష్టంగా కనిపించడం, ప్రజా సమస్యలు పట్టించుకునే దిక్కు గాని వినే ఓపిక గాని నాటి పాలకులు లేకుండా పోయింది. గులాబీ పార్టీ అగ్రనేతలకు ఓవర్ కాన్ఫిడెంట్ పెరిగిపోయింది. దీనికి తోడు కేసీఆర్ అహంకారపూరిత మాటలతో తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అంతే, మూడోసారి అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్న బీఆర్ఎస్ నిండా కుప్పగూలిపోయింది. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనో ఇతర పార్టీలో తిట్టుడు కంటే ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే కొంతలో కొంత వర్కౌట్ అవుతుంది. అయితే ఒకటి రాజకీయ పార్టీలు కూడా గమనించాలి. గోడ దుంకి అలవాటు ఉన్నోడు ఏ పార్టీలో ఉన్నా దుక్కుతాడు. ఇన్లైన్ ఒకటే అన్లైన్ ఒకటే. ఇప్పుడు ఈ పార్టీ మొన్న పాటలు ఇంటింగా ఓ పాము నాగుంబాము ఈ పుటలకేని ఈ పుటలకు వంగనే ఇసం పోతా దాన్ని అక్కడుంటే మీరా ఇక్కడుంటే మీరా అంటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతాం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పర్మనెంట్ అనుకోవడానికి కూడా లేదు. మళ్ళేదో అధికారం మళ్ళీ మారితే మళ్ళీ దుంకుతారు, ఆడికని మళ్ళీ దుంకుతారు. ఇట్లా ఇది ఎటు దుంకినా కూడా వాళ్ళు గెలుపు గుర్రాలు కావడం కోసం గోడల మీకు తటా దుంకుతుంటారు అన్నట్టు. ఫైనల్ అధికారమే. మోడీ ఆర్ఎస్ఎస్లకు హిడెన్ ఎజెండా. రాజ్యాంగాన్ని మార్చేందుకు 400 సీట్ల డ్రామా. రైతుల కనీస మద్దతు ధర ముస్లిం లీగ్ కిందకు వస్తుందా? మోదీపై ఏఐసిసి చీఫ్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసిండు. మోడీ ఆర్ఎస్ఎస్లకు హిడెన్ ఎజెండా ఉందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు 400 సీట్లను కైవసం చేసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిస్తున్నారని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన 3వ వంతు మెజార్టీ లక్ష్యంగానే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని చన్నపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. కూలీ తలైవార్ 171వ టైటిల్ ప్రకటన. అచ్చా, రజనీకాంత్ సినిమా వస్తుందట. కూలీ తలైవార్. పద్మశ్రీ దాసరి కొండప్ప ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం. పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి. బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందజేత. ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. గడ్డం సమ్మయ్య కూడా ఇచ్చిండ్రు. కవితకు మరోసారి నిరాశ. బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. బీఆర్ఎస్ కు కవిత స్టార్ క్యాంపెయినర్. బెయిల్ కు ఎమ్మెల్సీ కవిత అర్హురాలు. కవిత తరఫు న్యాయవాది వాదనలు. బెయిల్ ఇవ్వొద్దన్న సిబిఐ. కాంగ్రెస్ ది మావోయిస్టుల ఆలోచన. కూటమి అధికారంలోకి వస్తే సంపద లూటి, ముస్లింలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది. గతంలో బాంబు పేలుళ్లు సాధారణం, ప్రస్తుతం అలాంటి వాటన్నిటికీ చెక్కు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ. గతంలో బాంబు పేలుళ్లు సాధారణంగా ఉన్నాయి. పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది సార్? తమరు ప్రధానమంత్రి ఉన్నప్పుడే. జమ్మూ కాశ్మీర్ గవర్నరే కుండ బద్దలు కొట్టిండు. ఏమని? ఈ పుల్వామా అటాక్ను మనం వాడుకోబోతున్నాం, నువ్వు సైలెంట్గా ఉండవని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయనకి చెప్పిండట. ఇది అక్కడ పుల్వామా అటాక్లో పుల్వామా దగ్గర పెట్టినటువంటి 400 కేజీల ఆర్డిఎక్స్ 400 కేజీల ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలు 400 కిలోల పేలుడు పదార్థాలు ఎట్లా వచ్చినాయో తమకు తెలియదు. కానీ రాబోతున్నటువంటి ఎన్నికల రిజల్ట్లో 400 సీట్లు వస్తాయని మాత్రం తమకు తెలుసు. ప్రస్తుతం అలాంటి వాటన్నిటికీ చెక్కట. మొన్న కాదా బెంగళూరు కాడ తట్టుకున్న బెయిల్పై పఠాన్కోట్ కాడ వేయలేమన్నా ఏడ ఆగలే. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలంగాణలో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తారు. యువత, మహిళలు, విద్యావంతులు మోడీ పాలన కోరుకుంటున్నారు. మోడీ వల్లనే గ్రామాలు కలకలలాడుతున్నాయి. కారు షెడ్డుకు పోయింది, రాహుల్ వల్ల పాలన సాధ్యం కాదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
అయితే 26,000 మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు, జీతాలు వెనక్కి ఇవ్వాలంటూ కలకత్తా కోర్టు తీర్పు. 2016లో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్షతో నియామకం, అవకతవకలు జరిగాయంటే అప్పట్లో ఆరోపణలు, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామన్న సీఎం మమతా బెనర్జీ. నాకు తెలిసి సుప్రీంకోర్టులో అయిపోతుంది. మోదీ కేసీఆర్ తోడుదొగలు, కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం, జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది, ప్రాణహితకు అంబేద్కర్ పేరు పెడతాం, తమ్మిడిహెట్టులో ప్రాణహిత నిర్మాణానికి మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం, మల్కాజ్గిరి అభివృద్ధి విషయంలో మాట తప్పను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారం, దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సీతక్క చెప్పింది. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రైతు బంధు పూర్తిగా వేయకుండా రుణమాఫీ అంటున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ అంటేనే మోసం, నమ్మక ద్రోహమని హరీష్ రావు విమర్శిస్తున్నాడు. ఇక బీఆర్ఎస్కి వచ్చే సీట్లు గుండుస్తున్నానంట. బీజేపీకి వస్తే ఒక సీట్ రావచ్చు అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. ఈయనను గుర్తుపట్టరు. ఇక కడిజీ షెట్ ఎక్కిన జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు మాట షెట్ ఎక్కిన తెలుసా? ఎందుకు మామిడి ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట తెలుసా మీకు? నేను నిజమ్మా నేను 9వ ఎవరు మాట్లాడేది నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ చదువుకుంటే అక్కడ అడపడి చదువుకున్నాడు. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి చెట్టు ఉండేది. చాలా చెట్టు మీద కూర్చొని పుస్తకాలు తీసి చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కింది. వేరేం లేదు. 9వ తరగతికి వెళ్ళిపోయిండే. పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు షెట్ ఎక్కినాడు. నేను ఎందుకు షెట్ ఎక్కినా అనేది వివరణ ఇచ్చింది చెప్తున్నాడు. అవును. బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు గుండుస్తున్నా, బీజేపీకి వస్తే ఒక సీటు రావచ్చు అని చెప్పి జూపల్లి కృష్ణారావు అన్న వితౌట్ చిలుక వితౌట్ దాంతో జోషి అని చెప్పేసిండు. ఈ మధ్యకాలంలో చాలా మంది రాజకీయ నాయకులు జ్యోతిష్యం చెప్తా ఉన్నారు. ఆ చిలుక బుచ్చుంటే బాగుండేది అందరికీ. రైట్. నేటి మాట, జిందాబాదులు కొట్టే జనాలకు నా నేటి మాట. ఇంకా ఎన్నాళ్ళు నాయకుల వెనకాల జెండాలు పట్టుకొని పరిగెత్తారు? వాళ్ళు ఇచ్చే 100కో 200కో ఆశపడి నాయకులు అవినీతితో సంపాదించిన పాపం సొమ్ములో మీరు పాలు పంచుకుంటున్నారు. ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలో ఏ పేదోళ్ళ బతుకులు బాగుపడ్డావో మచ్చుకైనా కొన్ని చెప్పగలరా? నాయకులు రాజకీయ ఏలుబడిలో ఆస్తులు వేల కోట్లకు పడగలెత్తాయి. ఖరీదైన బంగ్లాలు, కార్లు, 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు, 1000 ఎకరాల్లో వ్యవసాయ భూములు, పెద్ద పెద్ద కంపెనీలు, పేరు మోసిన కాంట్రాక్టర్లు, ఖరీదైన ప్లాట్లు, విలువైన అపార్ట్మెంట్లు, విలాసవంతమైన హోటళ్లు, స్కూళ్ళు, కాలేజీలు ఇట్లా అని పెరిగిపోయినాయి. పేదోని బతుకు మాత్రం మారలేదని చెప్పి పెద్దపల్లి రాజన్న. ఇక మిగతా వార్తలు సపరేట్ ఎడిషన్లో మీకు అందిస్తారు. ఇక దిశ చూద్దాం. చింత చిగురు అదరహో రైతు బజార్లో కిలో 600 అయినా ఫుల్ డిమాండ్. చింత చిగురు మనం ఏదిగా పెండ కొనాలన్నా ఇప్పుడు సూపర్ మార్కెట్కి పోవాలి మనం. ఇంకా మనకి ఇంకొక ఆప్షనే లేదు. ఎందుకంటే ఒకప్పుడు చింత చిగురు అయినా ఏది కావాలన్నా ఊర్లో దొరుకుతూ ఉండే. సగం వారంలో 7 రోజులు ఉంటే 4 రోజులు కూరలు పెరట్లనో ఆడనో ఈడనో వాటినే దొరికేటి. ఆ మిరపకాయలు అన్ని ఇప్పుడు అన్ని కొనకరావాలి. ఆర్గానిక్. అప్పుడు ఆర్గానిక్ అవి. చింత చిగురులకి ఇంత వడ్డీ షాపులు తీసుకొని చేస్తే ఏమని ఉంటుందేనా. పద్మాల ప్రదానం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్కు సైతం, తెలంగాణకు చెందిన బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండపక్ పద్మశ్రీ, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సైతం మొత్తం 132 మందిలో 67 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరణ. ఇక రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ అంట. జూన్ 12న పునఃప్రారంభం. నేడు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు ఉదయం 11 గంటలకు రిలీజు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం వెల్లడి. ఈ ట్యాపింగ్ నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా. ఎల్లుండి క్లారిటీ ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. వేర్వేరుగా దాఖలు చేయనున్న 4. కవిత బెయిల్పై తీర్పు రిజర్వు. వచ్చే నెల 2న జడ్జిమెంట్. సిబిఐ వాదనల అనంతరం స్పెషల్ జడ్జి నిర్ణయం తీసుకుంటారు. వరంగల్కు రీజనల్ ఎయిర్పోర్టు. ప్రైమరీ భూ సర్వేకు
ఏఐ కసరత్తు 2019లోను ప్రాథమిక అధ్యయనం, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. వరంగల్లో ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు మొదలుపెట్టింది. 2019లో ఏఐ ప్రాథమిక అధ్యయనం నిర్వహించి సుముఖత వ్యక్తం చేసిన ముందడుగు పడలేదు. తాజాగా కేంద్ర పర్మిషన్ ఇవ్వడంతో రాష్ట్ర సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయం ఏంటంటే, ఈ జిఎంఆర్ ఉంది కదా, ఈ జిఎంఆర్కు ఎయిర్ డిస్టెన్స్లో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల లోపల మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ ఉండొద్దు అనేది నిబంధన ఉన్నట్టుగా మనకు తెలుసు. మరి సాధ్యమా కాదనేది చూడాలి. రైట్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మామనూరు వరంగల్, ఆదిలాబాద్ బసంత్ నగర్ పెద్దపల్లి, జక్రన్పల్లి నిజామాబాద్, కొత్తగూడెం గుడిబండలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఆ ముగ్గురు కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై సస్పెన్స్ కంటిన్యూ. ఎవరు ఆ ముగ్గురు? కరీంనగర్లో రాజేందర్ రావు నామినేషన్, హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఏఐసిసి నుంచి ఓవరాల్ గా గ్రీన్ సిగ్నల్. ఖమ్మంలో రఘుమారెడ్డిపై డిస్కషన్, పరిశీలనలో మండవ నాగేశ్వరరావు పేర్లు. హైదరాబాద్ స్థానం డిసిసి ప్రెసిడెంట్కే. ఎల్లుండితో నామినేషన్ల గడువు కంప్లీట్ అయిపోతా ఉందట. మోదీకి బీఆర్ఎస్ తాకట్టు, కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం. అందుకే పలు చోట్ల డమ్మీ అభ్యర్థులు. కేసీఆర్ మోడీ తోడు దొంగలు. సెప్టెంబర్ 17 లోపు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత నాది. కేంద్ర వ్యవసాయ మంత్రిగా జీవన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తాం. ఎంతైనా వరి పండించుకోండి, 500 బోనస్ ఇచ్చుకుంటాం. ప్రాణహిత చెవెల కట్టి తీర్థం. జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు కామ్రేడ్లకు కుదిరిన దోస్తి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ అంటూ చర్చనీయాంశంగా రాజేందర్ రావు నామినేషన్. కరీంనగర్ స్థానానికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్ రావు, తిన్మార్ మల్లన్న పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా వీళ్ళు రాసుకొచ్చారు. కానీ ఎవరికి వస్తుందో ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు. వస్తుందా పోతుందా ఏమవుతుందో తెలియదు. ఎవరికైతే ఏం సమాచారం లేదు. మసాలా ఉత్పత్తుల శాంపిల్ సేకరించండి. దేశంలోని అన్ని కంపెనీల నుంచి ఫుడ్ కమిషనర్లు కలెక్ట్ చేసిన కేంద్రం. 20 రోజుల్లోగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చే ఛాన్స్. ఎవరెస్ట్ ఎండిహెచ్ ఉత్పత్తులపై హాంకాంగ్, సింగపూర్లో బ్యాన్. ఆయా మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్టుగా గుర్తింపు. ఎండిహెచ్ మసాలా, ఎవరెస్ట్ మసాలా బాగా వేస్తుంటారు. అంటే చికెన్లు కానీ మటన్లు కానీ సాంబార్ పొడి క్యాన్సర్ కారకాలు ఉన్నాయంట, అవి వాడకండి. మీరే దంచుకొని వేసుకోలేదు, మంచి బెస్ట్ అది. నీ కాళ్ళు మొక్తా ఒడ్లు కొనండి. జనగామ మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులను వేడుకున్న మహిళా రైతు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉందట. అరే దీనిపైన కొంచెం దృష్టి పెట్టుర్రి. అదే ఒడ్ల కొనుగోలు పైన వాళ్ళ మానవ బిల్లులు వస్తే ఇబ్బంది అవుతుంది. గ్యారంటీలే మీ పాలిట భస్మాసుర వస్తామని చెప్పేసి నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ చెవెల్ల అభ్యర్థి కాసాని. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రేవంత్ అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలని కామెంట్. ఇవాళ టీవీ డిబేట్ కు కేసీఆర్ వస్తారంట. మరి 12 ఏళ్ల తర్వాత టీవీ చర్చకు గులాబీ బాస్. పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నిర్ణయం ఏ టీవీ అనేది మళ్ళీ ఇంపార్టెంట్. టీవీ9 అంతే. టీవీ9లకి ఎందుకంటే కట్కోవాల కంట్రోల్ ఉంటుంది. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ మెడలు వంచుతా. హామీలపై ప్రశ్నిస్తుంటే ఆ పార్టీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. దేవుళ్ళంటే భయపడేది సైతాన్లు భూతాలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఏ కోవకు చెందుతారో. కొనుగోలు కేంద్రాల్లో 6 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ చెవెల్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కేసీఆర్ కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారేమో, అందుకే ఆయన సీఎం అంటూ రేవంత్ అన్నారనుకుంటా. ఆగస్టు వరకు రేవంత్ ఉంటాడో లేదో ఏలేటి. అమిత్ షా టూర్లో మార్పు. ఎల్లుండి జైరాబాద్ కు బదులు సిద్దిపేటలో పర్యటన చేయబోతా ఉన్నారంట. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి యాదవ్ హైదరాబాద్ చూద్దాం. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనం భారతదేశం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మత వ్యాప్తిని నిరోధించడానికి బలమైన నిబంధనలు లేవు. ప్రజాస్వామ్యంలో పొందుపరిచిన స్వేచ్ఛ మనుషుల జీవనాభివృద్ధికి దోహదం చేస్తుంది. మత వ్యాప్తి అనేది వ్యవస్థను ముందంజ వేయకుండా ముందరి కాళ్ళకు బంధం వేసినట్టుగా ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థపై ఉన్నది. రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతిని మార్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి భుజాలపై ఉన్నది. వ్యక్తి ఆలోచన విధానం వ్యవస్థలో మార్పు తేవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఆంజనేయులు దోమ రాసిండు. బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం. బిడ్డ బెయిల్ కోసం బీజేపీని గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నట. కేసీఆర్తో కొట్లాడే శక్తి ఇచ్చింది మల్కాజ్గిరి ప్రజలే. బీఆర్ఎస్ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు మూసిలో వేసినట్లే. ఎవరి ధర్మం వారిది. ఎవరైనా పరస్పరం గౌరవించుకోవాలి. దేవుడి పేరుతో రాజకీయం చేసే వారిని తరిమి కొడతాం. చక్కెర కర్మాగారాలను తెరిపించి రైతులను ఆదుకుంటాం. బీజేపీ ప్రకటించిన పసుపు బోర్డుపై స్పష్టత కరువు. ఎన్నికల జనజాతర సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. అసలు ఇంతకు నిజామాబాద్ పసుపు బోర్డు వచ్చిందా రాలేదా? వచ్చిందంటారు కదా. మరి
అట్టహాసంగా పద్మ అవార్డులు పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు చిరంజీవి. బంగ్లాదేశ్ సింగర్ రిజ్వాన్కు పద్మశ్రీ, 132 మందికి పద్మ అవార్డులు అందజేత. ఇక ఆశలు అడియాశలు పిడికిలి బిగించింది చూడు. కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్, ఇరుపక్షాలు బలంగా వాదనలు, బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదన. ఢిల్లీ మద్యం విధానం సిబిఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై మే 2న కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. 24న ఇంటర్ ఫలితాలు ఒకే రోజు ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అంట. ఉదయం 11 గంటలకు విడుదల. పరీక్ష రాసిన 9.8 లక్షల మంది విద్యార్థులు. ఏప్రిల్ 10నే పూర్తయిన మూల్యాంకనం. మే 1న 10th ఫలితాలు 10th ఫలితాలు రెండు ఇచ్చారు కదా. స్త్రీ బాంచన్ కాల్మొక్త కాకి కాళ్లపై పడ్డ మహిళా రైతు. అకాల వర్షాలకు నేలపాలవుతున్న వడ్లు, కల్లాల్లో తడిసి ముద్దైన ధాన్యపు రాసులు. 6 కాలం కష్టపడి పండించిన పంట కొనేదెవరు? రైతులను పట్టించుకునే నాయకులే కరువు. లోక్సభ ఎన్నికల హడావిడిలో అధికార విపక్షాలున్నాయి. రైతులను అయితే అధికారం పార్టీ ఇచ్చిపెట్టినట్టుంది, విపక్ష పార్టీలు కూడా ఇచ్చిపెట్టినట్టుంది. ఇది మంచిది కాదు చూడండి. ఎందుకనంటే ఓరుగల్లు కోటపై పార్టీల దృష్టి, గెలుపు లక్ష్యంగా దూసుకుపోతున్న నేతలు. కడియం ఆరూరుల ఓటమి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్లాన్. నేడు పార్టీ కార్యకర్తలతో భేటీగానున్న కేటీఆర్. కడియం ఆరూరిల ఓటమి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉందట. వాళ్ళు ఓడితేనే కదా మీరు గెలిచేది. మరి భారతీయ జనతా పార్టీకి తొలి విజయం. సూరత్ ఎంపీ స్థానం ఏకగ్రీవం. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. పోటీలో ఉన్న ముఖేష్ దలాల్ ఎన్నికైండు. దళాల్ గెలిచిందాడా? దళాల్ కాంగ్రెస్ ను కూల్చే అవసరం మాకు లేదు, ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్ చరిత్ర. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యలు. 25,000 టీచర్ ఉద్యోగాలు రద్దు. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ రద్దు. 8 ఏళ్ల తర్వాత జీతాలు తిరిగి ఇవ్వాలన్న కోర్టు. ఎన్నికల ముందు మమతకు భారీ షాక్ తగిలింది. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇంటర్ తర్వాత 3 ఏళ్ల లా కోర్సు అవకాశం ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఒక రిట్ పిల్ వేసినట్టు. ఏమనంటే మేము ఇంటర్మీడియట్ అయిపోగానే 3 years లా డిగ్రీ చేయడానికి అవకాశం ఇవ్వాలంటే ఇంటర్మీడియట్ అనగా 10th నుంచే చేయరని తిట్టినట. తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు. తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇది ఇంతకు మించిన జోక్ ఉండదు. ఇక అయితే 5IDC ఉంది. ఇప్పుడు 5IDC ఉంది అంటే 5 years అది ఉందన్న. 3 years 3 years కోర్స్ అడుగు. కరెక్ట్ కాదు. అదే అన్న. ఈనాడు బంగారం జర్ర తగ్గింది. జర్ర అంత ఎక్కువ కాదు. మళ్ళా మోడీకి ఓటమి భయం, అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం. భజాపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్, అంతాయిపల్లి సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోమ్లాల్. ఇక మొత్తం 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక శబాష్ గుకేష్ క్యాండిడేట్స్ తోని గెలిచిన పిన్న వయస్కుడుగా తెలుగు కుర్రాడి రికార్డు. చెస్లో రికార్డు సృష్టించుండు. 17 ఏళ్లకే అది సొంతం చేసుకుంటా. ఇక సూరత్ లో ఏకగ్రీవం. లోక్సభకు ఎన్నికైన భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. వైదొలిగిన మిగతా అభ్యర్థులు. ఇది స్కెచ్ ప్లాన్ ప్రకారమే జరిగిన. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? మరి 8 మంది ఎందుకు వెళ్ళిపోతారు? ఈ ఒక్కడంటే సరే అట్లేదని జరిగింది అనుకో. ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు. ఆయన ఒక్క రాస్తే 529.87 కోట్లు. రిలయన్స్ జియో ఫైనాన్షియల్లో జగన్ భార్య, కుమార్తె పెట్టుబడులు. ఆయనపై 26 కేసులు ఉన్నాయట. చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తులు కదా. ఇప్పుడు చంద్రబాబు ఆస్తులు, చంద్రబాబు కేసులు, చంద్రబాబు పెట్టుబడులు ఈనాడులో రావు. అట్లుండదు. నామినేషన్ దాఖలు చేసిన చంద్రబాబు అట్టహాసంగా పబ్లిక్ మధ్య. చెవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తులు 4,568 కోట్లు. గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని కుటుంబ ఆస్తుల విలువ 5,705 కోట్లట. చదరంగంలో కొత్త చరిత్ర సృష్టించిండు. ఒక ప్రత్యేకత. 10వ తరగతి పరీక్షలు ఫలితాలు రాబోతా ఉన్నాయి. రుణమాఫీ చేయకపోతే రాజీనామా సీఎం సిద్ధమా అని చెప్పినట్టు అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు, కోతలు, కష్టాలు. మీ హామీలే మీకు భస్మాసుర హస్తాలు అవుతాయి. బరాసా సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా మన్నెత్తి పూసినట్టుంది. అంతే ఓ ఇట్లా అన్నట్టుగా అర్థం కాక. రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? కేసీఆర్ లెక్క కాదు మాట చెప్పి తప్పడం. బరాబర్ జరుగుతుంది. రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం. మోడీ 3వసారి ఈయనకు అంటే ఇక పూర్తిగా దింపనట్టు ఈయనని. పీయూష్ గోయల్ గారిని తెలంగాణ అంతటా.
మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. ఇక ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయతీ బట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం, అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు. ఇక సాగర్ టైల్ పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం, ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చండి. కృష్ణా బోర్డు చైర్మన్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఫిర్యాదు చేసిందట. ఇక ప్రతిష్టాత్మకం పక్కా వ్యూహం, క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు, కీలకంగా వార్ రూమ్లు, లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తా ఉన్నాయట. చురుగ్గా సామాజిక మాధ్యమాలు విభాగాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓటు అని ఈయన వస్తే దాహం దాహం అంటా ఉంటే ఎండలు బగబగా ఓటేస్తాలే కానీ నీళ్లు మాత్రం అడగొద్దు అంటున్నామే. లీలకరువు వచ్చిందనట. కాకపోతే నేడు కేసీఆర్ బిగ్ డిబేట్. డిబేట్ అంటే ఏంది సార్? ఇప్పుడు నీతో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంది ఉండాలి, కూర్చోవాలి, వాళ్ళు కూర్చుంటే డిబేట్ అంటారు. ఒక్కరివే కూర్చుంటే డిబేట్ ఎట్లయితుంది? TV9 లైవ్ షోలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేతనట. ఏముంటది ఎట్లా 10 ఏళ్ళు బయట చూసినాం కదా గదే. రన్నింగ్ పోర్ట్లో ఫస్ట్ వచ్చిన ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఏం లేదు కేసీఆర్ గారు మీకు. ఒకప్పుడు అంటే మాట్లాడుతుంటే టీవీ ముందు తెలంగాణ ఉద్యమం టైంలో ఇట్లా కిక్కిరిచిపోయేది టీవీలో. ఇప్పుడు ఎవడు మాట్లాడుతుంటే టీవీ బంద్ చేస్తుంది. ఇప్పుడు ఇది డిబేట్ అంటే ఎట్లున్నదంటే ఓ రన్నింగ్ పోటీ ఉంటుందిగా, రన్నింగ్ పోటీలో ఫస్ట్ వచ్చినట. ఎంతమంది పాల్గొన్నారంటే ఒక్కనే పాల్గొన్నారు. అది బాన్సన్ కాల్మక్తా వడ్లు కొనుండ్రి సార్ అని చెప్పి జనగామ మార్కెట్ కాడ మహిళ పోలీస్ అధికారి బూట్లు పట్టుకుంటున్నటువంటి ఫోటోతోని ప్రధాన వార్త ఇందులో. ట్రాక్టర్ లోడుకు 35 కిలోలు బాత్తా ఉన్నారట. వడ్లు ఎంతైనా పండించుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొంట, ఇప్పుడు కాదు వచ్చే సీజన్ నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారట. ఇక సూరత్ లో దళాల్ ఏకగ్రీవంగా ఎన్నికైన, సూరత్ లో ఆ దళాలు, TV9 స్టూడియోలో ఈ దళాలు ఇప్పుడు రాత్రికి ఎన్నికైనట. మోడీపై ఈసీ మౌనం, ప్రధానమంత్రి విద్వేష వ్యాఖ్యలపై గప్చుప్. ఇక ఈసీ స్పందించదు, ఎందుకంటే ఈసీలను డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందే నా ప్రధానమంత్రి గారా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి అమిత్ షా ఈయన కలిసి ఎలక్షన్ కమిషన్ మెంబర్లను పెట్టిన తర్వాత వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? రైతు బంధుకే పైసలు లేవు, రుణమాఫీ చేస్తావా? రెఫరెండం మాట మళ్ళీ వినిపిస్తలేదు. రేవంత్ రెడ్డి ఓ రాజకీయ వ్యభిచారి. మామిడి చెట్టు మంత్రి గారు చెట్టు లెక్కగలవా ఆ టైప్ అదట. రేవంత్ పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్, ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. ఆగస్టు 15 దాకా సీఎంగా ఉంటావో లేదో అని చెప్పి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా. ఆగస్టు 15న రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. 39,000 కోట్లు ఏకకాలంలో రద్దయ్యేనా? డిసెంబర్ 9ని రుణమాఫీ ఎందుకు చేయలే? హామీల పేరుతో రైతుల గుండెలపై దాని గ్యారంటీలే కాంగ్రెస్ కు భస్మాసుర హస్తమని చెప్పి ఆయన మాట్లాడుతుండే. ఇక పోలీస్ అకాడమీలో రిటైర్డ్ రాజసం, గెస్ట్ ఫ్యాకల్టీగా తిష్ట, అన్ని తామై పెత్తనం, ప్రత్యేక వసతులు, ఇన్నోవా కార్లు, హోంగార్డులు, జీతాలు, స్పెషల్ ఇంక్రిమెంట్లు, 14 ఏళ్లుగా సర్వీస్ పొడిగింపు. తాజాగా మళ్ళీ డీజీ స్థాయి అధికారికి ఖమ్మం మంత్రి అండ. అధికారికి 14 ఏళ్ళ నుంచి 14 నుంచి ప్రభుత్వం లేదు, 10 ఏళ్ళు మనదే కదా. ఇంటర్ ఫలితాలకు మంగళవారం అడ్డు, ఓ అధికారి స్టేట్మెంట్ తో రిజల్ట్ రేపటికి వాయిదా. అచ్చా మంగళవారం గోలే మంచిగా ఉండదని రేపటికి ఇచ్చిరా. రేపైతే మరి మారతాయా ఫలితాలు ఏమన్నా? ఇటాటు కోమటిరెడ్డికే సీఎం అర్హత, రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు. బట్టి ఉత్తమ్ జానారెడ్డి సంగతి ఏంటని ప్రశ్న. సీఎం మాటలతో రాష్ట్ర కాంగ్రెస్ లో దుమారం లేచిందట. 4 నెలల్లోనే తెలంగాణ ఆగం, 10 ఏళ్ల తర్వాత మళ్లీ తాగునీటి కష్టాలు. కాంగ్రెస్ బీజేపీలను నమ్మితే నట్టేట మునుగుడే. బీఆర్ఎస్ రోడ్ షోలో నేతలు, భారీగా హాజరైన జనం. ఇచ్చంపల్లిని అడ్డుకుంటాం, దేవాదరను కాపాడుకుంటాం, కావాలనే మామనూరు విమానాశ్రయం నిలిపేత, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తాం. ఆరేపల్లి సుధీర్ కుమార్. సహజంగా వరంగల్లో పోటీ చేసేటోళ్ళు ఆనవాయితీగా చెప్పే మాట ఈ మాట లేదు, ఇదే కాజిపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామంటారు. ఇక ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బునాది గాని కాలువ సాధిస్తామని ఇక్కడ పోటీగిరిలా ఎప్పుడు పోటీ బునాది గారి కాలువని ఈసారి సస్యశ్యామలం చేసి బునాది గారి కాలువ ముంగడి పడది, నీళ్లు రావు. అట్లా రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్, ఖమ్మం టికెట్ పై నెగ్గిన ఈడ మళ్ళా ఓల్డ్ సిటీలో అయినట్టుంది. ముస్లింల హక్కులు అని ఓల్డ్ సిటీలో చెప్తాను ఆయన. రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్, ఖమ్మం టికెట్ పై నెగ్గిన శ్రీనివాసరెడ్డి పంతం. వియాంకుడికి టికెట్ ఇప్పించడంలో సఫలం. రఘురామ్ రెడ్డి కోసం ఢిల్లీలో చక్రం తిప్పిన మంత్రి. అడ్డుకునేందుకు సీఎం, డిప్యూటీ సీఎం విఫలయత్నం. రేవంత్ భవిష్యత్తుకు ఇదో హెచ్చరిక నిపుణులు అంట. ఈ నిపుణులు ఎవరు కావచ్చు? ఇంకేదా ఇబ్బంది లేనప్పుడు నిపుణులు అని పెడతారు. నిపుణులే. 3వ టీఎంసీ వెనుక
తెలిసి వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం ఇచ్చంపల్లి లాంటి ఇగో నిన్నే పంపిడు చూడు గాడ మా టీం సభ్యుడు పంపే కాళేశ్వరం కథ అని చెప్పి పంపించిండు. ఆడ మట్టి తీస్తురట, మట్టి కార్యక్రమం అవుతుందంట. 3వ టీఎంసీ 2 టీఎంసీలకే దిక్కు దివానం లేదు. తమిళనాడు కోసం తెలంగాణ పనంగా పెట్టిరట. 3వ టీఎంసీని వాడుకోవడానికి వీలుగా ముందు చూపుతో కేసీఆర్ సర్కార్ డిజైన్ చేసింది. అయ్యే కదే లేదంటే 3వ సమాధానం. సాగర్ నీటి దోపిడీపై సర్కార్ దోబూచులాట ఆడుతా ఉందట. ఇటువంటి ట్యాంకులో పడ్డది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. కుడిదిలో పడ్డదా ట్యాంక్? ఫ్రిడ్జ్లో ట్యాంకులో పడ్డది. కానీ ఈ ఫోటో తీసిన మొక్కాలే, ఎప్పుడు ఇదే ఫోటో వాడు. అవునది బాలా ఏంటి బాలకే బాల కేసీఆర్